ఈరోజు దేవుని వాగ్దానం 1 యోహాను 4వ అధ్యాయం 4వ వచనం. మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు. హల్లెలూయా. అవును, మనలో ఉన్నవాడు గొప్పవాడు. శిల్వరక్తం ద్వారా పరిశుద్ధాత్మని మనకు అనుగ్రహించెను. సమస్తము చేసిన ఆత్మ, సమస్తము నడిపిస్తున్న ఆత్మ మనలో ఉండెను. లోకంలో ఉన్న వానికన్నా మనలో ఉన్నవాడు గొప్పవాడు. కాబట్టి మనలో ఉన్న శక్తిని మనము గుర్తించి ఇక నుంచి ముందుకు సాగుతాము. ధైర్యముగా ముందుకు అడిగేద్దాము. ఏ సమస్య చూసి భయపడకు, ఏ పరిస్థితి చూసి దిగులు పడకు. మనలో ఉన్నవాడు గొప్పవాడు. మనలో ఉన్న ఆత్మ మనని అన్ని విషయంలో లేవనెత్తి ఉన్నతమైన ఆశీర్వాదం వైపు నడిపించను. దేవుని ఆత్మ పొందుకున్న మనమందరము ధన్యులము. ఆయన ఆత్మచేత నడిపించబడుతున్న మనము ఉన్నతమైన ఆశీర్వాదముతో జీవిస్తాము. ఆయన శక్తిని, ఆయన బలాన్ని, ఆయన ఆత్మతో నిత్యము మనము నడిపించబడతాము. కాబట్టి ఇక ఏ విషయంలో బాధపడక ధైర్యముగా ముందుకు అడిగేద్దాము. ప్రతి విషయంలో మనకు విజయము కలుగును. దేవుడు మనకు తోడై ఉన్నాడు కాబట్టి ఇక మనము ఓడిపోము. విజయము మనదే. హల్లెలూయా. ప్రార్థన. తండ్రి, యేసు నామములో ప్రార్థిస్తున్నాము. మాలో ఉన్న దేవా నీకు వందనములు. మాలోండి నీ కార్యాలు, మాలోండి నీ అద్భుతాలు, మాలోండి నీ స్వస్థతలు జరిగించడానికి మాలో ఉన్నందుకు వందనములు. ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి ఒక్క బిడ్డని దయనపరిచినందుకు వందనములు. మాలో ఉన్న నీ శక్తిని ఈరోజు మాకు తెలియజేసి మమ్మల్ని ఉన్నతంగా దీవించడానికి మాతో మాట్లాడినందుకు నీకే వందనములు చెల్లించుకుంటూ సర్వోన్నతులైన సర్వశక్తి గల యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.